ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం అత్త కోడళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత పెరగాలి అంటే మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చెప్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సమస్యనండి. ప్రతి ఒక్క భర్త, ప్రతి ఒక్క కొడుకు పడేటువంటి ఇబ్బంది ఏంటంటే తల్లికి భార్యకి మధ్య నలిగిపోతూ ఉండటం. ఎందుకని తల్లికి భార్యకి మధ్య నలిగిపోవటం? ఇటు భార్యని కాదనలేడు, అటు నవమాసాలు కన్ని మోసి పెంచిన తల్లిని కాదనలేడు. వీళ్ళిద్దరి మధ్య శాండ్విచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఎవరైనా ఉందంటే అది ఒక్క మగవాడికేనండి. ఆ మగవాడికి, పెళ్ళైనటువంటి మగవాడికి తెలుసు ఆ బాధ. భార్యాభర్తల మధ్య, లేదంటే ఈ భార్యకి ఆ అత్తకి మధ్య ఉండేటువంటి క్రష్ అంటే నలిగిపోతూ ఉంటాడు అనమాట. సో దీని సమస్యకి దూరంగా ఉండాలి అంటే మొబైల్ నెంబర్ అనేటువంటి అత్తగారికి ఎట్లా ఉండాలి, కోడలికి ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో ఎండింగ్ వరకు చెప్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ మధ్య నాకు కన్సల్టెన్సీలోకి వచ్చినప్పుడు చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్తూ సార్ మా అమ్మగారికి అలానే నా భార్యకి మధ్య ఫోనుల్లో తిట్టుకుంటున్నారు సార్, ఫోనుల్లో అరుచుకుంటున్నారు సార్, వాళ్ళిద్దరికీ సఖ్యత ఉండట్లేదు సార్, ఫోన్ చేసుకున్నారంటే తిట్టుకోవడానికే ఫోన్ చేసుకుంటున్నారు సార్ అనేటువంటి ఎక్కువగా మనకి చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేటువంటి చాలా మందికి నేను నెంబర్లు ఇచ్చానండి. దాని ద్వారా వాళ్ళిద్దరి మధ్య సమస్య కూడా తగ్గినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఈ వీడియో అనేటువంటి చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. నెంబర్ 1 అండి, ఇంకెందుకు మరి ఆలస్యం, మరి మన డిజిటల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. సో డిజిటల్ స్క్రీన్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో మీకు సంబంధించిన లాస్ట్ 4 నెంబర్లు ఏంటి అనేటువంటిది మీరు తెలియజేశారంటే నాకు టైం ఉన్నప్పుడు అది కరెక్టా కాదనేటువంటిది, డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎండింగ్లో మీరు పెడితే కనుక ఆ నెంబర్ కరెక్టా కాదనేటువంటి నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ డైమెన్షన్స్ మెథడ్. సో ఇంకెందుకు ఆలస్యం, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి మొబైల్ నెంబర్లో 10 నెంబర్లు ఉంటాయి మనకి ఇండియాలో. కాబట్టి నేను లాస్ట్ 4 నెంబర్ల గురించి నేను మాట్లాడుతున్నానండి. మనకు ఉండేటువంటి లాస్ట్ 4 నెంబర్లు ఏవైతే ఉంటాయో 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబర్ అనమాట. ఈ 7, 8, 9, 10 నెంబర్లు అనేటువంటివి మన మాట్లాడేటువంటి కన్వర్జేషన్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ 10వ నెంబర్ ఏదైతే ఉందో ఈ 10వ నెంబర్ అనేటువంటిది నీకు ఎటువంటి వాళ్ళు కాల్ చేయాలి, ఆ కాల్ చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా కాల్స్ అనేటువంటి నీకు రావాలి అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందండి. సో దానికి సంబంధం, అత్త కోళ్ళకి సంబంధం ఏంటంటే అదే కనుక మీరు అత్తగారికి మీ భార్యకి మాట్లాడే వాళ్ళకి కనుక ఎండింగ్లో నెంబర్ అనేటువంటిది సరైనటువంటి విధంగా మార్చగలిగితే వచ్చేటువంటి కాల్స్ అనేటువంటివి సరిగ్గా వస్తాయి. అవి ఏంటి నెంబర్లు కూడా నేను చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలానే ఈ ముందర ఏదైతే ఈ 3 నెంబర్లు అంటే 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబర్ ఉన్నాయో ఈ 3 నెంబర్లు అనేటువంటివి మీరు ఏ విధంగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు మీతో ఏ విధంగా మాట్లాడాలి, నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది తెలియజేసిద్ది అనమాట. అంటే ఈ 3 నెంబర్లు అనేటువంటివి ఈ 10వ నెంబర్కి రిలేషన్లో ఉంటాయి. సో ఈ 4 నెంబర్లు అనేటువంటివి సరిగ్గా కనుక మీరు డిజైన్ చేసుకోగలిగితే మొబైల్ నెంబర్లో మీకు వచ్చేటువంటి కాల్స్ కానీ కన్వర్జేషన్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఇక ఇప్పుడు అత్తా కోడళ్ళకి నెంబర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎలా ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని గురించి చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ 10వ నెంబర్ ఏదైతే 10వ నెంబర్ అనేటువంటిది ఉందో ఈ 10వ నెంబర్ అనేటువంటిది అత్తగారి యొక్క ఫోన్ నెంబర్లో 10వ నెంబర్ అనేటువంటిది నెంబర్ 2 అనేటువంటిది ఉండాలండి. ఎండింగ్ నెంబర్, అత్తగారి యొక్క మొబైల్ నెంబర్ ఎండింగ్లో నెంబర్ 2 అనేటువంటిది ఉండాలి. అలానే ఇది అత్తగారికి. అదే కోడలు కనుకోండి, కోడలకి ఎట్లా ఉండాలి, ఎండింగ్లో 6వ నెంబర్ కోడలకు ఉండాలి. ఓకే, ఎండింగ్లో 6వ నెంబర్ కోడలు ఉండాలి. ఏంటండి ఈ 2వ నెంబర్ 6వ నెంబర్ వీళ్ళకే ఎందుకు ఉండాలి, ఏంటండి ఈ రహస్యం ఏంటి అని చెప్తాను చూడండి. ఇక్కడ 2వ నెంబర్ అనేటువంటిది ఎవరి ఎండింగ్లో, మొబైల్ నెంబర్ ఎండింగ్లో వచ్చిద్దో వాళ్ళకు వచ్చేటువంటి కాల్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా వీళ్ళ మీద డిపెండ్ అయిపోయి, కంప్లీట్గా వీళ్ళని నమ్మేస్తూ, కంప్లీట్గా వీళ్ళ కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ ఓపెన్గా చెప్పుకునేటువంటి కాల్స్ అనేటువంటివి నెంబర్ 2 వాళ్ళకు వస్తాయి. అలానే ఎవరైతే వీళ్ళని ఎక్కువగా ట్రస్ట్ చేస్తారో, అంటే మెంటల్గా వీళ్ళతో, అంటే మానసికంగా వీళ్ళతో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేటువంటిది ఏర్పరచుకోవాలనుకుంటున్నారో అటువంటి కాల్స్ వస్తాయి అన్నమాట. ఇక నెంబర్ 6 ఏంటంటే, నెంబర్ 6 ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చేటువంటి కాల్స్లో వీళ్ళని నమ్మిన వాళ్ళు, వీళ్ళని ప్రేమించేటటువంటి వాళ్ళు, వీళ్ళతో ఎక్కువగా రిలేషన్ అనేటువంటిది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి, అలానే కాల్ చేసేటువంటి వాళ్ళు ప్రేమగా మాట్లాడేటువంటి వాళ్ళు ఈ నెంబర్ 6కి
ఎండింగ్లో ఉంటే వస్తాయండి. సో అత్తగారికి ఎప్పుడైతే నెంబర్ 2 అనేటువంటిది ఎండింగ్లో ఉంటే ఏమైందండి, కోడలు కంప్లీట్గా ఈమెకి ట్రస్ట్ చేస్తూ మాట్లాడటం, కంప్లీట్గా ఈమె మీద డిపెండ్ అయిపోవటం, అలా డిపెండ్ అయ్యి మాట్లాడటం అంటే కోడలకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ప్రేమలు ఇవన్నీ కూడా అత్తగారితో ఓపెన్గా వ్యక్తపరిచినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆలోచించండి, ఎప్పుడైనా నీకు ఒక వ్యక్తి నీకు ప్రతి ఒక్క విషయాన్ని నీకు చెబుతున్నాడు, నిన్ను నమ్ముతున్నాడు అంటే అర్థం ఏంటండి, నువ్వు అతన్ని నమ్ముతున్నట్టు నీకు అతనికి రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఏర్పడిద్దో అర్థం చేసుకోండి. తర్వాత కోడలికి నెంబర్ 6 అనేటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అత్తగారు కోడలికి ఫోన్ చేసి కన్వర్జేషన్ అనేటువంటి చాలా ప్రేమగా మాట్లాడేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ప్రేమగా మాట్లాడటం, ఆప్యాయంగా మాట్లాడటం, లేదంటే అసలు ప్రేమ ఆప్యాయత లేకపోయినా సరే కోపం లేకుండా నార్మల్గా మాట్లాడటం అనేటువంటిది, అటువంటి కాల్స్ అనేటువంటిది వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. సో దీనివల్ల ఏమవుతుందండి, అత్త కోడల మధ్య ఫోనుల్లో ఏదైతే కన్వర్జేషన్ అనేటువంటిది ఉంటుందో అది కాస్త ప్రేమగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటాయండి. నేను చాలా కండిషన్స్లో చూశానండి, చాలా గొడవలు అనేటువంటివి కూడా చాలా అంటే చాలా తగ్గిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్ ఈ 7, 8, 9 ప్లేస్లు ఎట్లా ఉండాలి గుర్తుపెట్టుకోండి. 7, 8, 9 ప్లేస్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి చాలా మంది అడుగుతారు, సార్ 7, 8, 9 ప్లేస్ కూడా చెప్పండి అండి అని చెప్పి. నేను ఎలా చెప్పగలుగుతానండి, ఎందుకంటే కొన్ని కోట్ల డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి మన దగ్గర, లేదంటే కొన్ని లక్షల డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఆ లక్షల డేట్ ఆఫ్ బర్త్లకి ఏ డేట్ ఆఫ్ బర్త్కి 7వ నెంబర్ ఎలా ఉండాలి, లేదంటే 8వ నెంబర్ ఎలా ఉండాలి, 9వ నెంబర్ ఎలా ఉండాలి, లక్షల డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్పలేం కదండి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసి వాళ్ళ ప్రొఫెషన్ అనుగుణంగా కూడా 7, 8, 9 నెంబర్లు అనేవి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుందండి. సో ఎవరైనా సరే మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీకు కావాలి అని అనుకుంటే కనుక, నా దగ్గర మొబైల్ నెంబర్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,500 రూపాయలండి. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి అబ్బాయిలు, ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. మీ అత్త అలానే మీ అమ్మగారు, మీకు ఎవరైతే మీ భార్య ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంటే మొబైల్ కన్వర్జేషన్ యొక్క రిలేషన్ అనేటువంటిది హెల్దీగా ఉండాలంటే కనుక మొబైల్ నెంబర్ అనేటువంటిది ఈ విధంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మన మొబైల్లో ఏదైతే స్క్రీన్ గార్డ్ అనేటువంటిది మనం మొబైల్లో ఏదైతే మన వాల్పేపర్ అనేటువంటిది పెట్టుకుంటామో ఆ వాల్పేపర్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపాక్ట్ అనేటువంటిది చూపించింది మన సబ్కాన్షియస్ మీద. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో ఆ వాల్పేపర్ ఏంటి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ఉంటే పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో వీడియోని ఎండింగ్ వరకు చూసి అలానే నా వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అత్త కోడళ్ళ మధ్య సమస్య అనేటువంటి దాంతో ఇబ్బంది పడేటువంటి మగవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా కాస్త మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, పాజిటివ్ చేసిన వాళ్ళు అవుతారు. సో నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ మీ లాస్ట్ 4 నెంబర్స్ ఏంటి అనేటువంటిది, మీ ప్రొఫెషన్ ఏంటి అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో మీకు ఆ మొబైల్ నెంబర్ అనేటువంటి లాస్ట్ 4 డిజిట్స్ మంచిదా కాదా అనేటువంటిది నేను టైం ఉన్నప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.